హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ లో ఏంటంటే నేను సోలోగా ట్రావెల్ చేస్తున్నా. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వందే భారత్ లో నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నా. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో క్యాప్చర్ చేద్దామని అనుకుంటున్నా. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్షయాస్ వరల్డ్. టైం వచ్చేసి 11:44 అవుతుంది. మనం ఇక్కడ నుంచి వెళ్తే స్టేషన్ కి 1 hour అవుతుంది. వెళ్తాం. సో సీ యు ఆల్ గైస్. లైక్ 10 days అవుతుంది హైదరాబాద్ వచ్చి రాజమండ్రి నుంచి. సో మళ్ళీ ఎందుకు వెళ్తున్నానో కమింగ్ వీడియోస్ లో మీకు అప్డేట్ ఇస్తాను. చాలా 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 వెయిట్ చేస్తున్న ట్రిప్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది. అంతే గైస్, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఒక రాజమండ్రి వెళ్ళిన ఒక 2 days కి నాకు ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. మొక్కలకి అన్నిటికీ వాటర్ వేసాను, సరిపడా వాటర్ పెట్టాను. సో ఎవరైనా వేస్తారండి. సో కాన్సెప్ట్ చేసుకో. సో ఇక్కడ వచ్చింది, వెళ్తున్నాను. హాయ్ గైస్, అదే నా బండి. సో ఇదే నా బండి, క్యూట్ బండి, మై ఎలక్ట్రిక్ బైక్. సో మిస్ యూ. ఏ ట్రిప్ ఎక్కడికో నేను అసలు చెప్పను, సస్పెన్స్. సో కొంచెం మందికి తెలియదు, కొంచెం మందికి తెలిసే ఉంటుంది. సో మీరు ఎక్కడికి అనుకుంటున్నారో గెస్ చేయండి. సీ యూ, బాయ్. ఊబర్ వస్తుంది. సో 1:10 అయింది. సో వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. మార్నింగ్ నుంచి అసలు ఏం తాగలేదు, లైక్ ప్రోటీన్ తాగాను అండ్ ఎలక్ట్రోలైట్స్ కలుపుకుంటున్నా. సో కొంచెం బెటర్ ఫీల్ అవ్వడానికి అనౌన్స్ చేశారు ట్రైన్ వస్తుందని. సో వెయిటింగ్ ఫర్ ట్రైన్. సో ఫైనలీ వచ్చేసింది. ఇదే మనం ఎక్కుతున్నాం ఇప్పుడు. So I got a windows. So my bag. సో ఎగ్జాక్ట్ టైంకి అంటే టైంకి తీశారు. 3కి స్టార్ట్ అవుతుంది. సో ఎక్కాక 1 hourకి అంటే 4కి నాకు స్నాక్స్ వచ్చాయి. ఒక సమోసా అండ్ టీ, ఒక జ్యూస్ ఇచ్చారు అండ్ క్యారమెల్ పాప్కార్న్ అండ్ చెన్నా మిక్చర్ ఇచ్చారు. సో ఇవి తిన్నాను, లైక్ టీ తాగాను. కొంచెం ఫ్రీగా ఉంది, లైక్ పర్వాలేదు, బెటర్గా ఉంది నాకు. కొంచెం సేపు డ్రాయింగ్ వేసిన తర్వాత నాకు చెస్ రాదన్నా సరే ఆడదాం అని చెప్పేసి నా పక్కన ఉన్న చిన్న బాబు నాకు చెస్ నేర్పిస్తానని చెప్పేసి అన్నాడు. సో నాకు చెస్ నేర్పించాడు అండ్ 2 rounds వేసిన తర్వాత నాకు ఒక సమోసా ఆఫర్ చేశారు. సో ఐ హ్యాడ్ దిస్ సమోసా అండ్ సీ ద బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ చాలాసేపు ఆడాం చెస్. నెంబర్ 1 అంటే గేమ్ ఒక చిన్నగా డ్రాయింగ్. డ్రానా? ఇంకా ఎన్నికల నెంబర్ 2 పడింది నాకు అవుట్. సో నువ్వు ఇప్పుడు డ్రానా? మీరు తప్పించుకోవాలంటే దీన్ని చంపేచ్చా? చంపలేదు. ఉంది నేను ఇంకో కింగ్ ఉంది. ఇప్పుడు ఇది ఏం చేయాలి? చేయొచ్చు. చిక్కకి రాలేదు, ఇట్లా తీసుకొచ్చేసి ఓకే. నేనేనా? ఏముంది, ఇదే మూవ్ చేస్తా. చెక్క ఇప్పుడు ఏం చేయొచ్చు? నైట్ ఉంది కదా, అది మూవ్ చేసుకోవాలా? సరే, నువ్వు మూవ్ చేస్తావు. నెక్స్ట్. సో ఇప్పుడు తనకు ఒక బ్రదర్ ఉన్నాడు, ట్విన్ బ్రదర్ అనమాట. వాళ్ళు సో క్యూట్గా ఉన్నారు. వాళ్ళిద్దరు చెస్ భలే ఆడుతున్నారు. సో తినొచ్చాడు అనమాట ఇప్పుడు చెస్ ఆడడానికి. తిందో కూడా ఒక లైక్ 2 games ఆడాను. చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు చెస్ అంత దరిదాపులోకి వెళ్ళలేదు. లైక్ ఇప్పుడు నాకు చాలా బాగా నేర్పించారు వీళ్ళిద్దరు.
ఎవరిది ఇల్లు? ఎవరిల్లు అది? నా ఇల్లు. నీళ్ళ? నీ ఇంట్లో యాపిల్స్ ఉన్నాయా? నైస్ యాపిల్స్, నాకు ఇస్తావా? 7:20 లైక్ దాట్ విజయవాడలో వాళ్ళు దిగిపోయారు అనమాట. అప్పటి నుంచి నాకు చాలా బోర్ కొడుతుంది. సో నేను మూవీ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. చిన్న ఏడి. సో ఇక్కడ తిని పేరేమొచ్చి నాను అండ్ హిస్ బ్రదర్ నేమ్ ఈజ్ చిన్ను అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నా. సో విజయవాడలో స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు డిన్నర్ వచ్చింది అరౌండ్ లైక్ 8:20కి వచ్చింది. సో ఫుల్గా తినేసాను. రైస్, దాల్, కర్రీ అండ్ అట్టికాయ ఫ్రై, కర్డ్, ఇంకా కారపొడి అండ్ రోటీ అండ్ ఘీ కూడా ఇచ్చారు. అండ్ ఫైనలీ ఐస్ క్రీమ్ అండ్తో ఫుల్గా కంప్లీట్ చేసేసాను బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ మీల్ గైస్. స్నాక్స్ ఏదో టీ తాగిన కొంచెం, కానీ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. రాజమండ్రి దగ్గరికి వచ్చేసింది. లైక్ ఒక 2 minutesలో నేను దిగిపోతా. అంటే అరౌండ్ నేను 9:18 అంతా నేను రాజమండ్రి స్టేషన్లో ఉన్నా. డాడీ చెక్ చేసుకున్నాను సో రీచ్డ్ హోమ్ గైస్, ఐ మీన్ రీచ్డ్ రైల్వే స్టేషన్. సక్సెస్ఫుల్లీ రీచ్డ్. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం గైస్. ఎప్పుడు మా మమ్మీ హారతి ఇస్తుంది, బట్ ఈసారి డిఫరెంట్గా ట్రై చేసినట్టుంది మేబీ. ఈరోజు ఇది లేదు గైస్. సో వ్లాగ్ ఎండ్ చేయడం మర్చిపోయాను. సో ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యూ కెన్ లైక్ అండ్ కమెంట్ డౌన్ బిలో. స్టే హెల్దీ, స్టే సేఫ్. బాయ్. ప్యాకింగ్ గోయింగ్ ఆన్. ఎక్కడికో సో మీకు అర్థమవుతుంది. బాయ్.